హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్తగా జారీ చేసే H-1B వీసాలపై విధించిన $1,00,000 ఫీజు మన దేశంలో ప్రధానంగా ఐటీ రంగంలో తీవ్ర ఆందోళనకు కారణమైంది. ఈ నెల 21 నుంచే కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చింది. ఇందుకోసం అధ్యక్షుడు జారీ చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వు ఏడాది పాటు అమల్లో ఉండనుంది. ఈలోపు అమెరికా చట్టసభ కాంగ్రెస్ చట్టం చేస్తే ఆ తర్వాత పూర్తిస్థాయిలో అమలు ఉంటుంది. మన దేశం నుంచి H-1B వీసాపై అమెరికా వెళ్ళే ఒక ఉద్యోగ సగటు వార్షిక వేతనం 60,000 నుంచి $140,000 మధ్యలో ఉంటుంది. ఈ పరిస్థితుల్లో H-1B వీసా కోసం ఒక ఉద్యోగిపై $1,00,000 ఫీజు చెల్లించడానికి కంపెనీలు ముందుకు రావడం ఎంతో కష్టం. ఈ భారం నుంచి ఎవరికైనా మినహాయింపులు ఉన్నాయా అనేది కొంత చర్చ జరుగుతుంది. దాని మీద టెక్ నిపుణులు ఏమంటున్నారు అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో జాతీయ ప్రాధాన్యం లేదా అమెరికా అవసరాల కోసం కొన్ని రంగాలకు ఈ ఫీజును మినహాయించే అవకాశం ఉందన్నట్టు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అమెరికా అధ్యక్షుడు జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సెక్షన్ సిలోని మినహాయింపుల ప్రస్థానం ఉందని వాళ్ళు గుర్తు చేశారు. యుఎస్లోని హోమ్ల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శికి ఈ మినహాయింపుపై అధికారం ఉంటుంది. ఆయన తన విచక్షణ అధికారాన్ని ఉపయోగించవచ్చని చెబుతున్నారు. విశేష నైపుణ్యం గలవారికి అమెరికాకు ఆహ్వానించే లక్ష్యంతో ఈ మినహాయింపు అవకాశం కల్పించినట్టు తెలుస్తుంది. డాక్టర్లు, మెడికల్ రెసిడెంట్లకు మినహాయింపు ఇచ్చినట్లు సమాచారం. వీరితో పాటు మరికొన్ని రంగాల్లో అత్యంత నైపుణ్యం గల ఉద్యోగులు H-1B వీసా కోసం $1,00,000 ఫీజు భారాన్ని తప్పించుకునే అవకాశం ఉందని ఫిజిషియన్లు, డాక్టర్లు, ఆరోగ్య పరిశోధనలు, రక్షణ, జాతీయ భద్రత, ఇంధనం, విమానయానం, సైబర్ సెక్యూరిటీ, దీంతోపాటు ఇంకేమున్నాయి అని అంటే సహజంగా ఈ కీలక రంగాల నిపుణులకు ప్రత్యామ్నాయం ఉండదు. అప్పటికప్పుడు నైపుణ్యం గల ఉద్యోగులకు ఎంపిక చేయడం లేదా శిక్షణ సానబెట్టడం సాధ్యం కాదని అంటున్నారు. కాబట్టి కంపెనీల ఫీజు మినహాయింపు కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని చెప్తున్నారు. సో H-1B వీసా అనేది దానివల్ల ఇప్పటికే వాళ్ళు ప్రధానంగా ఐటీ రంగంలో ఉన్న ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ మినహాయింపుల కోసం ఏం జరుగుతుందని చూడాలి. థ్యాంక్ యూ.